తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హీట్ ఎక్కుతున్న ఈ టైంలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, చర్చకు సిద్ధమా అనేసి. సో అంతర్జాతీయ ప్రపంచ శాంతి దూత, అట్ ది సేమ్ టైం ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడి ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు హీట్ ఎక్కిన సంగతులు ఏంటో తెలుసుకుందాం. సార్, ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు సీఎంలతో పాటు నరేంద్ర మోడీకి. ఏంటి సార్, ఏం చెప్తున్నారు? ఇదేంటి చర్చకు సిద్ధం? మోదీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. 10 సంవత్సరాల క్రిందట ఆయన చేసిన ఒక వాగ్దానం నెరవేర్చలేదు. క్యాపిటల్ అమరావతి కడతా అన్నారు, కట్టారా? లేదు. 2 స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపి ఉద్యోగాలు కాపాడుతామన్నారు, ఎందుకు కాపాడలేదు? ఈరోజు వరకు నేను వెళ్ళి కోర్టుకు ఆర్డర్ తీసుకొచ్చాను. 3 ప్రత్యేక హోదా ఇస్తానన్నా. నేను కోర్టుకు వెళ్ళి గత సంవత్సరం వాదనలు వినిపించి ప్రత్యేక హోదా కొరకు హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ డైరెక్షన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రత్యేక హోదా అడగట్లేదు సరికదా. మోదీని నిలదీసి ప్రత్యేక హోదా ద్వారా లక్షల కంపెనీలు, 100 కంపెనీలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి, లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, లక్షల అప్పులు తీరుతాయి. అలాంటిదే స్మార్ట్ సిటీలు కడతా అన్నారు, కట్టారా? మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటైనా నెరవేర్చారా? లేదు. మరి అలాంటిది మరలా ఆయన ఏదో సంబరాలు చేసుకోవడానికి దేనికి? 15 లక్షల రూపాయలు ప్రతి వాడికి ఇస్తాం, బ్లాక్ మనీ తీసుకొచ్చని క్యాంపెయిన్ ప్రామిస్ చేశారా? 100 స్మార్ట్ సిటీలు కడతా అన్నారు, కట్టారా? 100లో 1 ఏం చేశారు చెప్పండి మంచిది? మందిరాన్ని, రామ్ టెంపుల్ కట్టారు. చైనా వచ్చి మన ఇండియన్ బోర్డర్ని ఆక్యుపై చేసేస్తుంది, కాపాడగలుగుతున్నావా? అందుకనే పాలన రావాలి, పాలన మారాలి. 7569441275 తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంపీలు మనం గెలిస్తేరా. ఈసారి ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు విడిచిపెట్టి బానిసలారా బయటికి రండి అని స్లోగన్తో పాలన రావాలి, పాలన మారాలని మీరు ఒక్కొక్కరు గ్రూపులు పెట్టండి. 7569441275 తణుకు అయితే తణుకు, రాజమండ్రి అయితే రాజమండ్రి, గ్రూప్ పేరు అనంతపూర్ అయితే అనంతపూర్, కరీంనగర్ అయితే కరీంనగర్, నిజామాబాద్ అయితే నిజామాబాద్. తెలుగు రాష్ట్రాలను మనం అప్పుడు ఎన్టీ రామారావు గారి సమయంలో అవ్వచ్చు, ఇందిరాగాంధీ సమయంలో అవ్వచ్చు, తెలుగు రాష్ట్రాలు ఇంతకుముందు మీరు చూడండి, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు కానీ ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఎంపీలు గెలిస్తే 42లో 42 గెలిస్తే దేశాన్ని కాపాడేది మనం, దేశాన్ని శాసించేది మనం, 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పు తీర్చేది మనం. ఎందుకంటే వీళ్ళు అప్పులు చేయడమే తప్ప లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల కోట్లు, తెలంగాణలో 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయే తప్ప వడ్డీ కట్టలేని పరిస్థితి. కనుక మార్పు రావాలంటే ఈరోజే మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. థ్యాంక్ యూ. నరేంద్ర నుంచి భారత్ని కాపాడాలంటూ ఒక బుక్ రాస్తున్నా అంటున్నారు, ఎందుకు అంటే అంత నిర్ణయం తీసుకోవాల్సిన ఇంతవరకు హిందూ క్రిస్టియన్ మధ్య, హిందూ ముస్లిం మధ్య ఎప్పుడు ఎన్ని గొడవలు జరగల, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఆయన వచ్చిన తర్వాతనే టెర్రరిస్టుల మీద కొంత ఇప్పుడు ఎక్కువ ఎందుకు? రెండోది 14 మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు సంవత్సరానికి 1,00,000 కోట్లు మన దేశానికి అప్పు చేశారు. మోదీ గారు వచ్చి సంవత్సరానికి కాదు నెలకు 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు. ఇవన్నీ చూడాలి. ఇలాంటి దారుణం, ఇలాంటి అప్పులు చేసే దేశం ఇంకోటి లేదు. మనం కూడా జింబాబ్వే లాగా, శ్రీలంకలా, సుడాన్ లాగా, నైజీరియా లాగా, వెనజువెలా లాగా అవ్వకుండా ఉండాలని నా విజన్, నా ప్లాన్. కనుక నేను పాలన వస్తేనే ఇవన్నీ జరుగుతుంది. మీడియా అందరూ కూడా ప్రమాదం అని చిత్రీకరిస్తున్నారు, అట్లాగే సోషల్ మీడియా అంతా కూడా హత్య అంటున్నారు, ఇంకా విచారణలో ఉందని పోలీసులు అంటారు. మీరేం చెప్తారు ఆయన గురించి? అంటే ఒక వారం రోజులు సందడి చేసినా ఆ తర్వాత అందరు మర్చిపోయారు. మీ ఫైట్ ఎట్లుండబోతుంది? ఎందుకు సిబిఐ వరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? చేసిన ఇన్వెస్టిగేషన్ నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎందుకు వెళ్ళానంటే వీళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ రాంగ్గా చేశారు కనుక, అది ప్రవీణ్ పగడాల కాదు కనుక, మోటార్ సైకిల్ మీద ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ అని చేయించాలి, సిట్టింగ్ జడ్జితో చేయించాలని మేము ఎంక్వైరీ అడిగాం, అది ఇస్తారని నమ్ముతున్నాం. లేదు అనే పక్షంలో ఏం చేయాలన్నది ప్లాన్ ఆఫ్ యాక్షన్ మరలా నేను చెప్పడం. సార్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి చెప్పండి సార్. ఎట్లా ఉంది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అనుకుంటున్నారు? తెలుసు కదా ఏముంది. రేవంత్ రెడ్డి వచ్చి 16 నెలలు అయింది. దాదాపు 1,60,000 కోట్లు, 2 లక్షల కోట్లు అప్పు పెరిగింది, ఆదాయం లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, బిజినెస్ అంతా పడిపోయింది ఇప్పుడు. కనుక తెలంగాణ మిత్రులారు వినండి, మీరు రియల్ ఎస్టేట్ 50% పడిపోయింది. మోదీ వచ్చి దేశమే పడిపోయింది. బంగారు తెలంగాణ కేసీఆర్ సమయంలో 7 లక్షల కోట్ల అప్పు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకో 2 లక్షల కోట్లు, దాదాపు వడ్డీలతో 10 లక్షల కోట్లు అప్పు అయింది. ఎలా తీరుస్తాం? వీళ్ళు అప్పులు చేయగలరే కానీ అప్పులు తీర్చగలరా? అభివృద్ధి చేయగలరా? కంపెనీలు తేగలరా? కనుక పాలన రావాలి, పాలన మారాలి. ఆ 7569441275 నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలన్న, రైతులకు రుణమాఫీ కావాలన్న,
దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి కావాలన్నా ప్లాన్, విజన్, స్ట్రాటజీ మస్ట్ బి దేర్. దే హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ వే. లెట్ us వర్క్ టుగెదర్. జస్ట్ జాయిన్ 100 people in the group and I'll be able to reach you, talk to you, meet you and work together. ఇచ్చిన హామీల మీద నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలంటారు సార్ సీఎంలు? మార్పు రావాలి. అటైనా తెలుగు వాళ్ళు ఏం రాష్ట్రాల్లో చేయలేరు. సీఎం వాళ్ళు ఒకటే- చంద్రబాబు నాయుడుకి ఏం చెప్తారు, ఇక్కడ వీళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఒకటే చేస్తుంది, వాళ్ళు చేస్తుంది ఒకటే. అప్పులు చేయడు, అబద్ధాలు ఆడడం, మోసం చేయడు, అన్యాయం చేయడు, అవినీతి చేయడు, కుటుంబాల మధ్య కులాల మధ్య మెయిన్ గొడవలు పెట్టడం. అంతకని ఇంకేం చేయలేరు. చంద్రబాబు నాయుడు మళ్ళీ డబ్బులు దాచుకోవడం, వచ్చే ఎలక్షన్లో 1000 కోట్లు ఖర్చు పెట్టడం. సీఎంలకు కూడా ఒక సవాల్ విసురుతున్నారు. కంప్లీట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అప్పుల పాలు చేసుకుంటా ఒకరి మీద ఒకరు దూషించుకుంటానే రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప నిజంగా ప్రజా పాలన అంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ చంద్రబాబు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, సో పబ్లిక్ సమస్యల మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి దృష్టి పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకోవడం కావచ్చు, అప్పుల రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలను మిగిల్చడం కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాల్సిన, పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు కే. పాల్ సార్. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ లైన్ తెలుగు.